ఒకవైపు ఏమో ఫస్ట్ సినిమా డైరెక్షన్, మొదటి సినిమా డైరెక్షన్, ఆ ఎగ్జైట్మెంట్, ఒక సైడ్ ఏమో మేజర్ యాక్సిడెంట్. అప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది అసలు? అంటే నాకు ఫస్ట్ సినిమా డైరెక్షన్ టెన్షన్ లేదు. అంటే అది ఇవాళ కాకపోతే రేపైనా నేను చేస్తానని తెలుసు. నా మొదటి సినిమా గురించి అసలు ఎప్పుడూ టెన్షన్ పడలేదు. యాక్చువల్లీ తీసేటప్పుడు కానీ తీయక ముందు కానీ యాక్సిడెంట్ వల్ల టెన్షన్ ఏంటంటే డైరెక్టర్ అవ్వకుండా పోతానేమో. డైరెక్టర్ ఎలాగే అవుతానని తెలుసు, కానీ అవ్వాలంటే మనం హెల్తీగా ఉండే ప్రాపర్ ఆన్ టోస్ ఉండాలన్న ఒకటే కన్సర్న్ ఉండేది అంతే. సో నా రెస్పాన్సిబిలిటీ అంతవరకే. కానీ ఆ తర్వాత 1 month మేము ఇంట్లో మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నేను ఆ మూర్తి అన్న అతనికి అరికాలకి బైపాస్ లాగే చేశారు, ఎందుకంటే అక్కడ స్కిన్ అంటుకోలే, అరికాలు మొత్తం స్కిన్ లేచిపోయింది. సో అతని శరీరంలో నుంచే ఎక్కడో కడుపు దగ్గర నుంచో తొడ దగ్గర నుంచో స్కిన్ తీసి అరికాలకి అంటించారు పాపం. అది హీల్ అవడానికి ఒక 40 days పట్టింది. నాకు ఊరికనే ఎలాగో స్టోరీ డిస్కషన్సే కదా, అది నేను ఇంట్లో కూర్చునే చేస్తానని చెప్పి నేను ఇదే ఛాన్స్ అని చెప్పి గదిలో ఇద్దరం పక్కేసుకుని అందరికీ ఆర్డర్లు, మమ్మల్ని పలకరించడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇవాళ హనుమంత్ గ్రేప్స్ తెచ్చాడు, సో మోహన్ నువ్వు ఆరెంజెస్ పట్టరా, రిపీట్ అవ్వకుండా ఉంటాయి ఫ్రూట్స్. ఇంకొకటి సో మోహన్ ఆరెంజ్ తెచ్చాడు కాబట్టి శేషు నువ్వు అరటిపళ్ళు తీసిరా అని ఇట్లా ఆర్డర్లు వేసుకునే వాళ్ళం అందరికి, ఫ్రెండ్స్కి. సో అది దాన్ని బాగా ఎంజాయ్ చేసాం, బాగా కామెడీగా. మా ఫాదర్ అసలు ఫస్ట్ జర్కిన్ వేసుకుని ఇంటికి రాగానే అమ్మయ్య ఫ్రెష్గా ఉన్నావురా అన్నారు. తీయంగానే టెన్షన్ తారెత్తిపోయారు అసలు ఆ బ్లడ్ అది చూసి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని చూసి ఎంఎస్ రాజు గారు ఆయన అంటే సినిమా ఇచ్చే మనిషి అన్న హెసిటేట్ చేశారా? ఎంఎస్ రాజు గారు ఒకటి మాత్రం చాలా ఆయన మెచ్చుకోవాలండి. నాకు సినిమా సైన్ చెయ్యంగానే ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే, నిన్ను నమ్మి చాలా జీవితాలు ఆధారపడి ఉంటాయి, నువ్వు ఇష్టం వచ్చినట్టు 2 wheelers మీద సైకిల్స్ మీద ఎలా పడితే అలా తిరగటం మానేయాలి ఫస్ట్. ఫ్రెండ్స్తో చెప్పకుండా సినిమాలకు వెళ్ళిపోవటం, బయటికి వెళ్ళిపోవటం లాంటివి చేయకూడదు. ఈ సినిమాను నువ్వు యజ్ఞంలా చేయాలి. ఇదే కాదు, అది నీకు అలవాటు అవ్వాలి. మొదటిసారి డైరెక్షన్ కాబట్టి నీ ఇప్పటిదాకా ఉన్న జీవితం కంటే డిసిప్లిన్, అంటే ఇప్పటిదాకా మనకు ఫ్రీడమ్ ఉంటుందండి. మనకు ఒక ఆఫీస్ లేదు, ఏమీ లేదు, యూత్. సడన్గా నైట్ 12కో 1కో ఏదో ఒక సినిమాకి వెళ్ళి, సెకండ్ షోకి వెళ్ళి, మళ్ళీ ఇంకో ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి అక్కడే ఒక 2-3 గంటలు మాట్లాడుకొని, సపోజ్ రోడ్డు మీద నుంచున్నామని చెప్పి ఏ పోలీసులో పట్టుకెళ్ళి పొద్దున్న పెట్టి ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు. ఇలా ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి. కాబట్టి నువ్వు కంపెనీ కారు ఆఫీస్కి వచ్చి మళ్ళీ కంపెనీ కారు రిలీజ్ వరకు నువ్వు ఎంతే కమిటెడ్గా ఉండాలి. నాకు నువ్వు సినిమా బాగా చేయకపోవటం మీద నాకు ఎలాంటి ఇది లేదు, డౌట్లు లేవు. కానీ నాకు ఇప్పటి వరకు నీకు లేని ఈ పర్సనల్ లైఫ్ డిసిప్లిన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని నువ్వు ప్రామిస్ చేయాలని చెప్పాడు ఆయన. నాకు ఐ కుడ్ అండర్స్టాండ్ ఒక ప్రొడ్యూసర్కి అది ఎంత ఇంపార్టెంట్ అని. అలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసరు ఎవడైనా నువ్వు బాగా సీన్లు రాయని చెప్తాడు, నువ్వు కథ బాగా కష్టపడు అని. అందరూ యూజువల్గా డబ్బులు పెట్టంగానే నా కథ అద్దరిపోవాలి, 1 year ఆడాలి నా సినిమా అంటాడు. చాలా స్టాండర్డ్ డైలాగ్. బట్ ఎంత ప్రాక్టికల్గా ఒక ప్రొడ్యూసర్ ఉన్న డైరెక్టర్ తాలూకు హెల్త్, అతని కాన్సన్ట్రేషను, అతని అదర్ దాన్ ఫిలిం లైఫ్ అన్నీ ఎలా ఉండాలి అని కూడా ఊహించి ముందరే అతని ఏజ్ని బట్టి, ఫ్యామిలీని బట్టి, అతని కమిట్మెంట్స్ని బట్టి, అతని సర్కిల్ని బట్టి. ఆయనకి నా ఫ్రెండ్స్ అంటే భయం. నీ మోస్ట్ ఆఫ్ యువర్ టైం నీ ఫ్రెండ్స్ తినేస్తున్నారు అనేవాడు ఆయన. నేనేమో వాళ్ళతో మాట్లాడితేనే నాకు నాలెడ్జ్ అండి, అన్ని ఎక్స్పీరియన్స్లు నేను గెయిన్ చేయలేను కదా అనేవాడిని. అంటే లేదు, నువ్వు అసలు నీ ఫ్రెండ్స్తో మాట్లాడడం తగ్గించినవు అనేవాడు ఆయన. సో అలా ఆయన హీ యూస్ టు బి ఎ వెరీ గుడ్ గైడ్ అండి. అదే నేను కరెక్ట్ మీరు గెస్ చేసింది ఆయన గురించి. అన్న క్వశ్చన్, ఈ యాక్సిడెంట్, ఇంత మేజర్ యాక్సిడెంట్ అయిన తర్వాత సినిమా ఇవ్వడంలో హెజిటేట్ ఏం అవ్వలేదు? లేదు. ఆ సినిమా మామూలుగానే ఆయన అనుకున్నట్టే, ఆయన హెజిటేట్ చేస్తే వేరే రీజన్స్ వాళ్ళు చేసి ఉండాలి, కానీ ఈ యాక్సిడెంట్ అన్నది అసలు ఇంపాక్ట్ కాదు. ఇది నేను మళ్ళీ క్యాప్ వేసుకుని ఎవరికి అసలు ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఇది నాకు పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక మిస్ హ్యాపెనింగ్. బై గాడ్స్ గ్రేస్ సర్వైవ్ అయిపోయాం. కాబట్టి నాకు చాలాసార్లు జ్వరం వస్తే మా ఇంట్లో కూడా తెలియదు. నేను చెప్పను అసలు. యూజువల్గా నాకు పర్సనల్గా ఏదైనా ఉంటే పెద్దగా షేర్ చేసుకోవటం అలవాట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.